మన టీమిండియా కెప్టెన్ హిట్మెన్ రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న అందరినీ షాక్ చేస్తూ ఎలాంటి హడావుడి లేకుండా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన రిటైర్మెంట్ వార్తను ప్రకటించాడు. రిటైర్మెంట్ థింగ్ అయితే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఇంగ్లాండ్ సిరీస్లో ఖచ్చితంగా ఆడతాడని చెప్పి గట్టిగా నమ్మారు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ అతను బ్యాటింగ్ అప్రోచ్ చూసి మనం అనుకున్నాం ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఏమైనా ప్రిపేర్ అవుతున్నాడని చెప్పి. మరి ఇప్పుడు చూసుకుంటే రోహిత్ శర్మ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న సాయంత్రం సరిగ్గా 7:29 తన రిటైర్మెంట్ వార్తను బయటపెట్టాడు. అయితే రోహిత్ ఈ నిర్ణయం తానంతటా తానే తీసుకున్నాడా లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా? దీని మీద ఇప్పుడైతే కొంతవరకు స్పెక్యులేషన్ నడుస్తుంది. మేలీ ఏడాది స్టార్టింగ్లో సిడ్నీ టెస్ట్ అప్పుడు చూసాం రోహిత్ శర్మ రిటైర్మెంట్ మీద గట్టిగా కౌంటర్ వేశాడు. నేను ఎప్పుడే రిటైర్ అవ్వాలనేది నేనే డిసైడ్ చేస్తాను కానీ స్క్రీన్ ముందు కూర్చుని పెన్ పట్టుకునే వాళ్ళు డిసైడ్ చేయలేరని చెప్పి అన్నాడు. అలాగే రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ కూడా చూసాం అతను ఇంగ్లాండ్ సిరీస్కు ప్రిపేర్ అవుతున్నాడని చెప్పి. వీటన్నిటిని బట్టి చూసుకుంటే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్లో కంటిన్యూ అవుతాడేమో అనుకున్నాం. కానీ అతను జస్ట్ నిన్న తన రిటైర్మెంట్ ప్రకటించే ముందే ఒక రిపోర్ట్ వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రోహిత్ శర్మ గురించి చాలా షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. అందులో ఏముందంటే ఒక బీసీసీ అఫీషియల్ రోహిత్ శర్మ కెరీర్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. అంటే ప్రస్తుతం సెలెక్టర్స్ యొక్క థాట్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళకి ఇంగ్లాండ్ టూర్ కోసం ఒక కొత్త కెప్టెన్ కావాలి. రోహిత్ శర్మ కెప్టెన్గా ఫిట్ అవ్వడం ఇంకా మళ్ళీ రెడ్ బాల్ ఫార్మాట్లో అతని ఫామ్ సరిగ్గా లేదు. దీంతో సెలక్షన్ కమిటీ నెక్స్ట్ WTC సైకిల్ కోసం ఒక యంగ్ కెప్టెన్ గ్రూమ్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలియజేశారని ఆయన చెప్పుకొచ్చాడు. సిరిపటి బట్టి చూసుకుంటే సెలెక్టర్స్ అయితే డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది రోహిత్ శర్మని ఇగ్నోర్ చేయాలని చెప్పి. అండ్ ఇందులో భాగంగానే రోహిత్ శర్మ కూడా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు టెస్ట్ ఫార్మాట్లో ఇంక నేను సెలెక్ట్ చేయడం కష్టమని చెప్పి. దీంతో మేబీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు అని చెప్పి స్పెక్యులేషన్ నడుస్తుంది. యాక్చువల్ ఇంగ్లాండ్ సిరీస్ కోసం మన వాళ్ళు ఆల్రెడీ స్క్వాడ్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు. అంటే ఆల్రెడీ ఒక ప్రాబబుల్ లిస్ట్ని తయారు చేసి మరి కొన్ని రోజుల్లో స్క్వాడ్ని ప్రకటించేందుకు అవకాశం ఉంది. అండ్ ఈ స్క్వాడ్లో రోహిత్ శర్మ పేరు ఉండకూడదని చెప్పి సెలెక్టర్స్ డిసైడ్ అయిపోయినట్టుకున్నారు. అండ్ దీనివల్ల రోహిత్ శర్మ మేబీ చాలా గ్రేస్ఫుల్గా తన రిటైర్మెంట్ని ప్రకటించి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టే ఈ రిపోర్ట్కు మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ సమయానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఈ రెండు కూడా నిన్న ఈవినింగ్ ఒక గంట గ్యాప్లో జరిగాయి. మేబీ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ రిటైర్మెంట్ కాస్త ఫోర్స్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అంటే అతనికి వేరే ఆప్షన్ లేక రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. లేదు సెలెక్టర్స్ రోహిత్ శర్మకు కూర్చోబెట్టి చెప్పి ఉండాలి అంటే ఇది పరిస్థితి, మా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, నువ్వైతే కష్టం అని చెప్పి అని ఉండొచ్చు. దీంతో రోహిత్ శర్మ రియలైజ్ అయ్యి టీం యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి కూడా రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. లోపల మ్యాటర్ అలా కన్వే చేశారో మనకు తెలియదు. బట్ క్లియర్లీ రోహిత్ శర్మ మాత్రం రిటైర్మెంట్ అనే ప్లానింగ్లో లేనట్టే తెలుస్తుంది. ఒకవేళ అతను నిజంగా రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశంలో ఉంటే విజిట్ అవ్వగానే రిటైర్మెంట్ ప్రకటించేసేవాడు. లేదు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాకైనా సరే నేను టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నా, వన్డే ఫార్మాట్ మీద దృష్టి పెడతా, 2027 వన్డే వరల్డ్ కప్ నా గోల్ అని చెప్పి ఉండొచ్చు. బట్ అలా కాకుండా ఇప్పుడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి స్క్వాడ్ అనౌన్స్ చేసే ముందు రిటైర్మెంట్ ప్రకటించాడంటే ఖచ్చితంగా సంథింగ్ ఇస్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో సిరీస్ ఆడదాం అనుకున్నాడు. ఎందుకంటే అతనికి టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ గడ్డ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా తన క్రికెట్ కెరియర్లో చూసుకుంటే ఇంగ్లాండ్ సాల్ మీద చాలా రన్స్ కొట్టాడు. దీంతో మేబీ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిద్దాంలే అని అనుకుని ఉండొచ్చు. బట్ మన టీమిండియా సెలక్షన్ కమిటీకి అయితే వేరే ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ WTC సైకిల్ స్టార్టింగ్ నుండి కూడా ఒక కొత్త కెప్టెన్ కావాలనుకుంటున్నారు. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్గా లేకపోతే తన ఫామ్తో టీంలో ఉండడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో అయితే చేశాడు. తన ఫామ్ బాగోలేకపోవడం వల్ల తనంతట తాను డ్రాప్ చేసుకున్నాడు. డెఫినెట్లీ రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ అనేది అనుకున్న దానికంటే కాస్త ఎర్లీగానే వచ్చేసింది. నేనైతే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రిటైర్ అవుతాడేమో అనుకున్నా. బట్ అంతకంటే ముందే ఈ రిటైర్మెంట్ న్యూస్ చూడాల్సి వచ్చింది. ఎనీవే ఈ డెసిషన్ అయితే నిజంగా సరైన టైంలో తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ గురించి మనందరికీ తెలిసిందే, ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్. తన పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం కంటే ఎక్కువగా టీం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి రోహిత్ శర్మ మన టీమిండియా టెస్ట్ పేజర్ని దృష్టిలో పెట్టుకుని సరైన టైంలో డెసిషన్ తెలియజేశాడు. మెయిన్లీ మనకి ఇంగ్లాండ్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. WTC 2027 సైకిల్లో మనకి మంచి శుభారంభం దక్కి ఫైనల్ వరకు వెళ్ళాలంటే ఈ సిరీస్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. దీంతో ఖచ్చితంగా మన వాళ్ళు ఈ సిరీస్లో గ్యాంబ్లింగ్ తీసుకోవాలని చూడరు. ఎస్పెషల్లీ సిరీస్ అప్కమింగ్ సైకిల్కి ఒక టోన్ సెట్ చేస్తుంది. అంటే ఇందులో మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ సిరీస్లో కూడా బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఈ సిరీస్లో ఓడిపోతే మన టీమిండియా టెస్ట్ బ్యాడ్ ప్యాచ్ అలానే కంటిన్యూ అవుద్ది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ టీం మీద హోమ్ సిరీస్ వైట్ వాష్ అయ్యారు. అండ్ దాన్ని బీజీటీ ఓడిపోయారు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఓడిపోతే మన పరిస్థితి మరీ దారుణంగా తయారైపోద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళైతే ఒక రిఫ్రెష్ బటన్ని ప్రెస్ చేయాలి. అండ్ అందులో భాగంగానే రోహిత్ శర్మ రిటైర్మెంట్ బయటకు వచ్చింది. అయితే ఒకవేళ రోహిత్ శర్మ ఈ సిరీస్ ఆడి మన వాళ్ళు సిరీస్ ఓడిపోయి ఆ తర్వాత WTC ఫైనల్కి వెళ్ళిపోతే ఈ సిరీస్ని చూపించి అతను బీభత్సంగా ట్రోల్ చేస్తారు. టీం కోసం ఆడతాడు, సెల్ఫ్లెస్ కెప్టెన్ అని చెప్పుకుంటారు, కానీ మన టీంని ముంచేశాడని చెప్పి రివర్స్లో ట్రోల్ చేయొచ్చు. అలాంటి వర్స్ట్ సినారియో తెచ్చుకోకుండా రోహిత్ శర్మ చాలా గ్రేస్ఫుల్గా తప్పుకున్నాడు. అయితే రిటైర్మెంట్ తన క్యాప్టెన్సీ ఫెయిల్యూర్ కంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది. అంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ మరీ దారుణంగా డిప్ అయిపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ క్యాప్టెన్సీ వైస్ చూసుకుంటే మాత్రం ఈజ్ వెరీ గుడ్ లీడర్. ఏముందో తనకి టెస్ట్ క్యాప్టెన్సీ అనుకోకుండా వచ్చినా సరే చాలా బాగా డీల్ చేశాడు. మెయిలీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సిరీస్ని ఈక్వల్ చేయడం చూసాం. ఇప్పటివరకు మన టీమిండియా తరపున టెస్ట్ ఫార్మాట్లో 2 క్యాప్టెన్స్ మాత్రమే చేశారు. ఒకటి MS ధోని, 2 రోహిత్ శర్మ. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ స్వదేశంలో కూడా చూసాం. ఇంగ్లాండ్తో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత 4 మ్యాచ్లో టీంని గెలిపించాడు. ఈవెన్ ఆ సిరీస్లో బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి కంట్రిబ్యూట్ చేశాడు టీంకి.
సో రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ ఫెయిల్ అయింది ఎక్కడంటే కేవలం న్యూజిలాండ్ సిరీస్లో మాత్రమే. అది కూడా తను తీసుకున్న ఒకే ఒక బ్యాట్ డెసిషన్ బెంగళూరు టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం. సో ఒక్క బ్యాట్ డెసిషన్ రోహిత్ శర్మ యొక్క టెస్ట్ కెరీర్ని మార్చేసింది. అదే రోజు మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసి 46 రన్స్ ఆల్అౌట్ కాకుండా ఉంటే ఈరోజు రోహిత్ శర్మ పరిస్థితి వేరేలా ఉండేది. మేలీ మనకి స్వదేశంలో ఆ దారుణమైన వైట్ వాష్ వచ్చేది కాదు. సో నిజానికి మన వాళ్ళు బీజేటీ సిరీస్ ఓడిపోయినప్పటికీ అది పెద్దగా ఫరక్ పడదు, ఎందుకంటే ప్రతిసారి ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువు కాదు. అయితే స్వదేశంలో న్యూజిలాండ్ టీం మీద వైట్ వాష్ అవ్వడం ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వైట్ వాష్ కారణంగానే మన వాళ్ళు WTC ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయారు. సో రోహిత్ శర్మకి టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్గా చూసుకుంటే ఇదే వరస్ట్ ఫేస్. ఈ సిరీస్ డిఫీట్ ఏదైతే ఉందో అదే అతని డౌన్ఫాల్కి కారణమైంది. మరి ముఖ్యంగా ఈ సిరీస్లో అతను కెప్టెన్స్ అప్ టు ద మార్క్ లేదు, అలాగే బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా డిప్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ తర్వాత బీజేటీలో కూడా చూసాం బ్యాటింగ్ ఫామ్ ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. తను T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే యావరేజ్ కేవలం 10 మాత్రమే ఉంది. వరుస బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ రోహిత్ శర్మ యొక్క కొంప ముంచాయి. అయితే అతను బ్యాట్స్మెన్గా బాగా రాణిస్తూ మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోయి ఉన్నా సరే ఖచ్చితంగా అతనికి ప్లేస్ ఉండేది టీంలో. అట్లీస్ట్ ఒక స్పెషలిస్ట్ ఓపెనర్ కానీ సరే కంటిన్యూ అయ్యి ఉండేవాడు. ఇన్ఫాక్ట్ ఇదంతా కాదు, సింపుల్గా చెప్పాలంటే రోహిత్ శర్మ పూర్ బ్యాటింగ్ ఫెయిల్యూరే అతని టెస్ట్ క్యాప్టెన్సీని కూడా లాగేసుకుంది అండ్ రిటైర్మెంట్ అయ్యేలా చేసింది. సో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ గురించి మనందరికీ తెలిసిందే. అతను ఒరిజినల్గా 2010లో నాగ్పూర్ టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై డెబ్యూ చేయాలి. బట్ ఇంజరీ కారణంగా తన డెబ్యూ 3 years లేట్ అయిపోయింది. కానీ డెబ్యూ సిరీస్లో వెస్టిండీస్ మీద 2 సెంచరీలు కొట్టడం చూసాం. బట్ ఆ తర్వాత మళ్ళీ అతను పూర్ ఫామ్ చూసాం, మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ టీంలో అతని ప్లేస్కి గ్యారంటీ లేకుండా పోయింది. కానీ ఇప్పుడైతే 2019 సంవత్సరంలో విరాట్ కోహ్లీ మరియు రవి శాస్త్రి కలిసి రోహిత్ శర్మని టెస్ట్ ఫార్మాట్లో కూడా ఓపెనర్గా మార్చారో ఆ తర్వాత 2.0 చూసాం. నిజంగా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ యాజ్ ఓపెనర్గా ఎన్నో అద్భుతాలు చేశాడు. మేల్ ఇంగ్లాండ్ టీం మీద చెన్నై టెస్ట్ మ్యాచ్లో కొట్టిన 161 రన్స్ ఇప్పటికీ నా కళ్ళు ముందు అలా కదులుతూనే ఉంది. అసలు ఆ మ్యాచ్లో అతను నాక్ కొట్టకపోయిందంటే మన వాళ్ళ సిరీస్ ఓడిపోయి ఉండేవారు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు రోహిత్ శర్మ కొట్టిన 161 ఈ సిరీస్కి ఒక డిఫైనింగ్ మూమెంట్ అని. అలాగే తర్వాత మనం ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మంచిగా ఆడడం చూసాం. మేలు ఓవర్ టెస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టాడు అండ్ ఆ సెంచరీ కూడా తన టెస్ట్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ సెంచరీకి ముందు తన మీద చాలా క్రిటిసిజం ఉంది, ఓవర్సీస్లో టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్గా సెంచరీ లేదని చెప్పి. బట్ ఓవర్ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఒక 6 ద్వారా సెంచరీ కొట్టి అందరి నోళ్ళను మూయించాడు అండ్ ఆ సిరీస్ మొత్తం చూసుకుని అద్భుతంగా రాణించాడు. మన వాళ్ళ సిరీస్లో 2-1 లీడ్లోకి వెళ్ళేందుకు చాలా సహాయపడ్డాడు. ఇక వీటితో పాటు రోహిత్ శర్మ చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఎస్పెషల్లీ అతను సెంచరీ కొట్టిన ప్రతిసారి కూడా మన టీమిండియా గెలిచింది, ఒక్క టెస్ట్ మ్యాచ్లు కూడా ఓడిపోలేదు. సో ఇక్కడైతే ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ చాలా స్టిల్ అన్బీటన్గా ఉండబోతుంది. అంటే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ కొట్టిన ప్రతిసారి మన టీమిండియా గెలిచిందని చెప్పి భవిష్యత్తులో చాలామంది చెప్పుకోవచ్చు. సో రోహిత్ శర్మకి తన టెస్ట్ కెరియర్స్లో హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి. బట్ యాజ్ ఓపెనర్ కానప్పుడు చూసుకుంటే మాత్రం ఎక్కువగా హైస్ ఉన్నాయి. కేవలం లాస్ట్ 1 yearలోనే తన ఫామ్ బేవచ్చంగా డిప్ అయిపోయింది. అదర్వైజ్ ఈజీగా మరో 1.5 year పాటు మన టీమిండియా తరపున కొనసాగేవాడు టెస్ట్ ఫార్మాట్లో కూడా. ఎనివే మన హిట్ మ్యాన్ అయితే టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వన్డే ఫార్మాట్ మీద క్లారిటీ ఇచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతానని చెప్పి ధీమా వ్యక్తం చేశాడు. ఇన్ఫాక్ట్ దీని మీద ఫోకస్ పెట్టడం కూడా అతను టెస్ట్ ఫార్మాట్ రిటైర్మెంట్కి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. సో రోహిత్ శర్మ అయితే క్లియర్లీ 2027 వన్డే వరల్డ్ కప్లో యాజ్ ఏ కెప్టెన్గా మన టీమిండియా తరపున ఆడేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హోప్ఫుల్లీ తను అనుకున్న డ్రీమ్ను సాధించి సగర్వంగా క్రికెట్కు వీడ్కోలు పలకాలని కోరుకుందాం.